హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయం. దీన్ని చిన్న తిరుపతి అని అంటారు, ద్వారకా తిరుమల అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ ఆలయంలో 2 వెంకటేశ్వరుని విగ్రహాలు ఉంటాయి. ఒకటి స్వీయ వ్యక్త విగ్రహం, ఒకటి రెండవదేమో పూర్తిగా పూజ కోసం ప్రతిష్ఠించబడినది. ఈ ఆలయ మూలాలు ద్వారక మహర్షితో ముడిపడి ఉన్నాయి. ద్వారక అనేటువంటి మహర్షి తీవ్రమైన తపస్సు తర్వాత విగ్రహాన్ని కనుగొన్నాడని దీన్ని నమ్ముతూ ఉంటారన్నమాట. తర్వాత విశిష్టాద్వైతుడి బోధకులైనటువంటి శ్రీ రామానుజాచార్యులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారని స్థల పురాణం చెప్తోంది. ఇందులో 2 ప్రతిమల్లో ఒక ప్రతిమను కొలిచినందుకు మోక్షం సిద్ధిస్తుందని, రెండో ప్రతిమను కొలిచినందుకు ధర్మార్థ కామ పురుషార్థాలు సమకూరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇది 19వ శతాబ్దంలో మైలవరం జమీందారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది ఏలూరు రైల్వే లైన్ అయితే భీమడోలుకి దగ్గరగా ఉంటుంది. భీమడోల్లో దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఏలూరులో దిగి కూడా వెళ్ళచ్చు. ఏలూరు నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి. అట్లాగే భీమడోలు నుంచి కూడా బస్సులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం కూడా దిగచ్చు. ఎవరి సౌకర్యార్థం వాళ్ళు దిగచ్చు. తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు ఈ 3 రైల్వే స్టేషన్ల నుంచి దీనికి మనం సౌకర్యం కలిగి ఉంది. ఇది చాలా పెద్ద కళ్యాణ మండపాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ కళ్యాణ మండపాల్లో ఈ ప్రక్కన జరుగుతున్నది ఇక్కడ వివాహాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ శిల్ప సౌందర్యం చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఇది మీరు విజిట్ చేసి చూడవలసినటువంటి ప్రదేశం. చిన్న తిరుపతి అనగానే పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి అంటే అసలు దీంట్లో భక్తుల విశ్వాసం ఏంటంటే పెద్ద తిరుపతి మొక్కుకుని ఉన్నా పర్వాలేదట, కానీ చిన్న తిరుపతి మొక్కుకుని వెళ్ళకపోతే చాలా ఇది పాపం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. నేను అయితే గత 40 సంవత్సరాల మట్టి ఈ చిన్న తిరుపతి దర్శనం చేసుకుంటున్నాను. నేను పాలకొల్లులో వర్క్ చేసేవాడిని, స్టేట్ బ్యాంక్లో. అందుకని నాకు ఈ ద్వారకా తిరుమల వచ్చేవాడిని. ఈ ద్వారకా తిరుమల రావడంలో మొట్టమొదట్లో ప్రతి జనవరి 1కి 40 ఏళ్ళ క్రితం వెళ్ళేవాడిని. అప్పుడు రష్ తక్కువగా ఉండేది. ఒక 10 ఏళ్ళ తర్వాత రష్ బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత నా ఎవ్రీ మ్యారేజ్ డేకి వెళ్ళేవాడిని. ఈ 225వ సంవత్సరంలో మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నాను. ఈ చాలా మంచి పవర్ఫుల్ విగ్రహం. ఈ కింద ఇక్కడ ఇలాగ షాపులు అవి ఉంటాయి. ఇది బయటకు వచ్చిన రోడ్డు. ఇక్కడి నుంచే మనకి బస్సెస్ మనం భీమడోలు రైలు పాయింట్కి వెళ్తూ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా దర్శనం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.